నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఎందుకంటే తన పేరు బయటికి రాగానే ఇమ్మీడియట్ గా తను ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఒక ఫామ్ హౌస్ లో హైదరాబాద్ లో చిల్ అవుతున్నాను. సో అక్కడ ఎవరున్నారో ఏంటో నాకు తెలియదు, నేనైతే ఇక్కడే ఉన్నాను, అది ఒక ఫేక్ న్యూస్, ఎవరూ నమ్మొద్దంటూ కూడా ఒక నమ్మించే ప్రయత్నం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ పోలీసులు మాత్రం ఒక ఫోటో రిలీజ్ చేశారు. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన ఒక ఫుల్ పిక్ కూడా పోలీసులు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేశారు. అందులో క్లియర్ గా అక్కడ మనకు తెలుస్తుంది ఆ 2 చోట్ల ఉన్నది హేమ మాత్రమే. అక్కడ కృష్ణవేణి అనే పేరుతో ఆ బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారు. సో ఇష్యూ గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు కరాటే కళ్యాణి గారు. మ్యామ్ హలో అండి. హలో అండి. హలో చెప్పండి. సో మ్యామ్, మనం గతంలో కూడా అంటే డ్రగ్స్ అని ప్రస్తావన వచ్చినప్పుడల్లా టాలీవుడ్ కి సంబంధించి లింకులు అన్నవి బయట పడుతూనే ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ బెంగళూరు రేవ్ పార్టీ, ఇందులో నటి హేమ గారి పేరు బయటకు వచ్చింది. తాను అక్కడ లేనని చెప్పారు, కానీ ఫోటో అయితే రిలీజ్ చేశారు పోలీసులు. ఇప్పుడు ఆమె బ్లడ్ శాంపుల్ కూడా పాజిటివ్ వచ్చింది. అవునండి. అవును. మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు మేడం? అంటే యాక్చువల్ గా మనం చేసిందే తప్పుడు పని, ఇంకా దాన్ని బొకాయించడం చాలా తప్పు. ఆ తప్పు వల్ల ఆమె దొరికిపోయింది మెయిన్. అలా అబద్ధాలు ఆడకుండా ఆవిడ చెప్పుంటుంటే ఏదో వెళ్ళానంటే పార్టీ కనుంటూ ఇంకా గౌరవంగా ఉండేది. ఆవిడ బొకాయించడం చాలా తప్పైంది. ఆ బొకాయించడంతో పాటుగా ఫోటో రిలీజ్ చేసే వరకు తెచ్చుకుందామే. ఆమె నేను ఈ ఫోటో నేను మిస్ లో చేసి ఫేక్ వీడియో రిలీజ్ చేయడం, ఆమె ఎప్పుడు కూడా తనే చేసిందే కరెక్ట్ మోనార్క్ బిహేవ్ చేసిందండి ఆ విషయంలో. అది తప్పైంది ఆమెకి. అది కొంచెం అలా జరగకుండా ఉండాల్సింది. ఆమె అలా చేయకుండా ఉండుంటే కొంచెం అయినా ఏమాత్రమైనా ఏదో విధంగా బయటకు వచ్చేదో లేదో. మరి ఇప్పుడు చాలా గట్టిగా ఆమె తీసుకుంది అని తెలియగానే ఇంకా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఎందుకు అలా చేస్తుందా అని ఆమె చేస్తుంది. ఆమె లైఫ్ ఆవిడే రిలీజ్ చేస్తుంది. అంటే మ్యామ్, ఈవెన్ పోలీసులు ఒక ఫోటో రిలీజ్ చేశాక కూడా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు ఆవిడ ఇంట్లో కిచెన్ లో బిర్యానీ వండుతున్న వీడియో. అంటే ఇంకా కూడా దాన్ని కవర్ చేసుకునేందుకు చాలా ట్రై చేశారు. ఒక తప్పు చేస్తే ఇంకో 100 తప్పులు చేయాలి కదండి కవర్ చేయడానికి. ఎప్పుడైనా ఒక తప్పుని చేస్తే ఇప్పుడు అందుకే నిజాయితీగా ఉండమంటారు. ఒక తప్పు ఎప్పుడైతే చేసామో దాన్ని కవర్ చేయడానికి ఇంకోటి చేస్తారు ఆటోమేటిక్. అదే చేసింది ఆవిడ. చేసిన తప్పుని కవర్ చేయాల్సి ఇంకో తప్పు చేయాల్సి వచ్చింది. అదే జరిగింది ఆమె విషయంలో. ఆమె అంటే తన ఏదో అనుకుని చేసింది, అది ఏదో అయిపోయింది. తన పేరు కాపాడుకోవాలి, ప్రతిసారి నేను బుకాయిస్తా గట్టిగా మాట్లాడతా అందరినీ అనుకుందామని, అది ఇప్పుడు ఆమెకే తిరిగి చెప్పుకుంది అంతే. అంటే మ్యామ్, రాని డ్రగ్ కల్చర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్ అంటే ఇండస్ట్రీలో తరచూ ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి బయటపడుతూనే ఉన్నాయి. అంటే హేమ గారు గతంలో ఏదైనా లేడీస్ కి సంబంధించిన మ్యాటర్స్ కావచ్చు, ఇంకేదన్నా చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఉంటారు మీడియాలో కూడా. అవును. సో ఇప్పుడు ఇటువంటి ఇష్యూలో ఆమెనే స్వయంగా ఇన్వాల్వ్ అవ్వటము, ఈ విధంగా మొత్తం కవరింగ్ చేసుకునేందుకు ట్రై చేయడం, అంటే ఓవరాల్ గా మీరు ఏ విధంగా చూస్తారు? అంటే చెప్పడానికి శ్రీరంగ రైతులు చేసేవన్నీ తప్పుడు పనులు అన్నట్టుగా ఉందండి. అంటే తను మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా ఉండి చేయాలి. ఏదన్నా ఎవరైనా సరే చేసే పని, మనం చేసేదానికి మన పనికి సంబంధం ఉండాలి. అంతేగాని పొంతలు లేని పనులు చేసి నేను కరెక్ట్ అంటే అది ఎక్కడో దగ్గర దొరికిపోతామండి. అది ఒక ఉదంతం, ఇది ఒక ఎగ్జాంపుల్. మనం కరెక్ట్ గా ఉండాలి అనుకున్నప్పుడు మనం కూడా కరెక్ట్ గా ఉంటూనే అవతల వాళ్ళకి చెప్పాలి. ఏదైనా చెప్పడానికి నీతులు చెప్తామండి, మా ఇష్టం వచ్చిన పనులు మేము చేస్తామంటే ఇలా దొరుకుతాం. అది దొరికిన తర్వాత కూడా దాన్ని మనం కవర్ చేయాలనుకుని చూస్తే ఇంకా ప్యాడ్ అయిపోతాం. అది హేమ గారు ఒక ఎగ్జాంపుల్ అయిపోయారు ఇప్పుడు అందరికి. తప్పు అనేది నేను ఖండిస్తున్నాం. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నవి ఇంతకు ముందు కూడా వస్తున్నాయి, కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత సైలెంట్ అయిపోయినా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ అంటే ఏ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా సరే కూడా ఇది చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అంటే ఈ డ్రగ్స్ మూలాలు, టాలీవుడ్తో లింకులు, అలాగే వేరే ఇండస్ట్రీస్తో లింకులు అన్నవి, ఆ న్యూస్ అన్నవి బాగా ఈ మధ్య వైరల్ అవుతూ ఉన్నాయి. అవునండి. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి, అంటే ఏ విధంగా సెటరైట్ చేయొచ్చు? అంటే ఈ డ్రగ్ కల్చర్ పెరిగిపోతుంది కదా బాగా. చట్టాలు రావాలండి, గట్టిగా చట్టాలు రావాలండి. వీటి గురించి మంచి చట్టాలు వచ్చి వెంటనే వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏదైనా మంచి పనిష్మెంట్ వస్తే నెక్స్ట్ ఇంకోళ్ళు చేయడం భయపడతారు. పిల్లలకి విచ్చలవిడిగా వదిలేయకూడదు. తల్లిదండ్రులు కూడా అన్ని కేర్ తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే అండి ఆటోమేటిక్ మంచిగానే సెట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో
తల్లిదండ్రులు ప్రతి పిల్లవాడిని కాపాడుకుంటూ ఉండాలి. అంటే టాలీవుడ్ ప్రముఖుల పిల్లల బయట వాళ్ళ అన్నది కాదు. ఏ పిల్లవాడైనా సరే తల్లిదండ్రి చెప్పు చేతలో ఉండేటట్టు చూసుకోకపోతే పిల్లలు పాడైపోతారు. ఇలాంటి రేవ్ పార్టీలు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయకూడదు. సోషల్ గ్యాదరింగ్స్ లో కూడా ఇట్లాంటివన్నీ పూర్వకాలంలో ఇవన్నీ లేవండి. ఈ మధ్య ఎందుకు వస్తున్నాయి అంటే విచ్చలు విడతనం పెరిగిపోయింది. అవును, అది తగ్గించాలి. మా ప్రతి ఒక్కరి బాధ్యత, మీది నాది ప్రతి ఒక్కరిది. అవును, మన పిల్లలు బయటికి వెళ్తే ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అన్ని చూసుకోవాలి మనం. అవును, టాలీవుడ్ ఒక్కటే కాదండి, ప్రతి దగ్గర ఉంది. కాబట్టి మేము గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మేము బయటకు వస్తాం. ఎస్, ఖచ్చితంగా కళ్యాణి గారు. రైట్, థ్యాంక్ యూ కళ్యాణి గారు ఫోన్ లైన్లో రెస్పాండ్ అయినందుకు. ఇది టాలీవుడ్లో ఏదైతే విపరీతంగా ఈ డ్రగ్ కల్చర్ అనేది పెరుగుతుందో దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనందో, ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలని కరాటి కళ్యాణి గారు 10 టీవీతో చెప్పారు.